హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో ఒక సింపుల్ పాపప్‌ని క్రియేట్ చేసి, దాన్ని ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయ్యేలా, మళ్ళీ ఇంకొక బటన్ క్లిక్ చేసినప్పుడు క్లోజ్ అయ్యేలా ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఈ పాపప్ అనే బటన్ మీద క్లిక్ చేయంగానే ఒక బ్యాక్‌గ్రౌండ్ వచ్చి బ్లర్ కలర్‌లో దాని మీద ఇంకొక బాక్స్ వస్తుంది. ఇక్కడ క్లోజ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. సో, దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు నేను రాసింది డిలీట్ చేసేస్తున్నా. సో, ఇక్కడ యాప్ కాంపోనెంట్‌లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో, మనకి ఒక బటన్ రావాలి ఫస్టు. ఆ బటన్ అనేది వెబ్ పేజ్ మొత్తంలో మిడిల్‌లో ఉండాలి కాబట్టి, నేను ఒక్కడ ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్నా డివిజన్‌కి. వ్రాపర్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనం క్లాస్ నేమ్ సేవ్ అయినా పెట్టుకోవచ్చు. దీని లోపల ఒక బటన్ తీసుకుంటున్నా. ఆ బటన్ మీద టెక్స్ట్ పాపప్ అని రాస్తున్నా. ఈ బటన్‌కి మనకి బూట్ స్ట్రాప్‌లో ఉన్న క్లాసెస్ ఉంటాయి కదా! బీటీఎన్ ప్రైమరీ. దాంట్లో నేను బీటీఎన్ ప్రైమరీ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకు ఒక బటన్ అనేది వచ్చింది. సో, ఈ బటన్ మనకి వెబ్ పేజ్ మొత్తంలోనూ సెంటర్‌లోకి రావాలి అనంటే, సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ వ్రాపర్‌కి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేస్తున్నా. వ్రాపర్ అనే ఎలిమెంట్‌ని అనే క్లాస్ ఉన్న ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసి, దానికి విడ్త్ 100%, హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్. నెక్స్ట్ దీనికి డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి వెబ్ పేజ్ మొత్తంలో ఆ బటన్ అనేది సెంటర్‌లోకొస్తుంది. ఎందుకనంటే ఆ బటన్ యొక్క పేరెంట్ ఎలిమెంట్‌కి మనం హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్, విడ్త్ 100%, డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై సెంటర్ ఇచ్చాం కాబట్టి వెబ్ పేజ్ మొత్తంలో ఆ బటన్ అనేది సెంటర్‌లోకొచ్చింది. సో, ఇప్పుడు మనం ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పాపప్ అనేది రావాలి అనంటే, మనం పాపప్‌కి సెపరేట్‌గా ఒక కోడ్ అనేది ఒక సెపరేట్ డివిజన్ తీసుకొని రాయాలనమాట. సో, ఆ పాపప్‌లో మనకి బ్యాక్‌గ్రౌండ్ వస్తుంది కదా! బ్లర్‌లో దానికి నేను ఓవర్‌లే అనే ఒక క్లాస్ పెట్టుకుంటున్నా. దీని లోపల మనకి కంటెంట్. ఓవర్‌లే ఏమో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. కంటెంట్ ఏమో ముందుంటుంది. సో, ఓవర్‌లే కంటెంట్ అని 2 తీసుకున్నాం. సో, దీంట్లో మనం ఒక సింపుల్ ఫార్మ్‌ని రాద్దాము. యూజర్ నేమ్ ఇక్కడ మనం పాపప్‌లో ఏదైనా కంటెంట్ రాసుకోవచ్చు. నేను ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్, పాస్‌వర్డ్ 2 ఫీల్డ్స్‌ని తీసుకుంటున్నా. టెక్స్ట్. అండ్ వీటికి నేను బూట్‌స్ట్రాప్ క్లాసెస్ ఇస్తున్నా మళ్ళీ. ఫార్మ్ కంట్రోల్ అనేది బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసు. సో, ఇప్పుడు మనకి ఇవి బాటమ్‌లోకొచ్చేసినాయి. ఎందుకనంటే, మనం దాని యొక్క హైటు 100 వ్యూ పోర్ట్ హైట్ తీసుకున్నాం కాబట్టి, దాని తర్వాత ఇదొచ్చింది. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఈ ఓవర్‌లే అనేది ఏదైతే ఉందో, అది మనకి ఇనీషియల్‌గా కనిపించకూడదు. సో, ఫస్ట్ అయితే నేను కనిపించేలా పెట్టి, తర్వాత హైడ్ చేస్తాను. సో, దీని యొక్క స్టైలు మనం మార్చాలి. ఓవర్‌లే అనే దానికి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇవ్వాలి. టాప్ 0, లెఫ్ట్ 0 అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను లైట్ గ్రే కలర్ ఇస్తున్నా. లేకపోతే మనకి ఆర్‌జీబీఏ అని చెప్పి బ్లాక్ కలర్‌లో ట్రాన్స్‌పరెన్సీ ఇచ్చుకుంటే మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే సో, ఇక్కడ నేను క్లాస్ నేమ్ రాంగ్ ఇచ్చాను. ఓవర్‌లే. సో, మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకు ఆ ఓవర్‌లే యొక్క విడ్త్, హైట్ కూడా ఫుల్ వెబ్ పేజ్ విడ్త్, హైట్ రావాలి. కాబట్టి ఇక్కడ కూడా మనం విడ్త్ 100%,
ఇక్కడ కూడా హైట్ 100% కానీ 100 వ్యూ పోర్ట్ హైట్ ఇచ్చినా ఓకే. అండ్ దాని లోపల ఫార్మ్ కూడా మనకి సెంటర్‌లోకి రావాలి కాబట్టి డిస్‌ప్లే ఫ్లెక్స్ మళ్ళీ జస్టిఫై కంటెంట్ సెంటరు, అలైన్ ఐటెమ్స్ సెంటరు అనిస్తే మనం ఓవర్‌లే లోపల కంటెంట్ అని చెప్పి ఒక క్లాస్ తీసుకొని దాంట్లో ఫార్మ్ ఇచ్చాం. సో, ఆ కంటెంట్ మొత్తానికి సెంటర్‌లోకొస్తుంది ఈ విధంగా. సో, మనకి ఎనకమాల పాపప్ కూడా కనిపిస్తుంది గదా! ఎందుకనంటే మనం దీని మీద అది పెట్టేసాము. అందు గురించి కవర్ అయింది కాకుండా రిమైనింగ్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ కంటెంట్ అనేది ఏదైతే ఉందో దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చుకుంటే క్లియర్‌గా ఉంటుంది. కంటెంట్ అనే క్లాస్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్. సో, దీనికి విడ్త్, హైట్ ఇస్తున్నా. దీనికి విడ్త్ 300 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, హైట్ కూడా 300 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఈ విధంగా మనకొచ్చింది. ఇప్పుడు మనం దానికి ప్యాడింగ్ గూడా ఇచ్చుకుందాం. 20 పిక్సెల్స్ ఇస్తున్నాం. సో, ఇలా వచ్చింది. సో, దీని లోపల ఇంకొక బటన్ గూడా పెట్టుకుందాం. సైన్ ఇన్ అనే ఒక బటన్ పెడుతున్నా. దీనికి కూడా క్లాస్ బీటీఎన్ హైఫెన్ ప్రైమరీ అని ఇస్తున్నా. సో, ఇది మనకి ఇక్కడ గ్యాప్ లేకుండా వస్తుంది కాబట్టి దీనికి మార్జిన్ అనేది ఇద్దాం. సో, ఇక్కడ మనం హెచ్‌టీఎంఎల్‌లోనే బూట్ స్ట్రాప్‌కి సంబంధించిన మార్జిన్‌కి కావాల్సిన క్లాసెస్ ఎంటీ5 అని ఇస్తే మార్జిన్ టాప్ 5 వస్తుంది. ఇలా వస్తుంది. సో, 4 ఇస్తున్నా ఇక్కడ. సో, ఇప్పుడు మనకేమైందంటే ఈ పాపప్ మనకి ఇనీషియల్‌గా కనిపించేస్తుంది. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే అది ఇనీషియల్‌గా కనిపించకూడదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇఫ్ అనే ఒక డైరెక్టివ్ యూజ్ చేసి ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ వాల్యూ ట్రూ అయినప్పుడే మనకి ఇది చూపించాలి. సో, నేను ఆ వేరియబుల్‌ని ఏం తీసుకుంటున్నానంటే షో అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆ వేరియబుల్ వాల్యూ ట్రూ ఉంటేనేమో మనకి ఇది కనిపిస్తుంది. ఫాల్స్ ఉంటే అది కనిపించదు. కాబట్టి నేను ఇనీషియల్‌గా షో అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఫాల్స్ తీసుకుంటున్నా. అప్పుడు మనకి ఇనీషియల్‌గా ఆ పాపప్ అనేది కనిపించదు మనకి. జస్ట్ ఆ బటన్ ఒకటే మనకి కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం ఓవర్‌లే ఉంది కదా! దానికి పెట్టాలి. కంటెంట్‌కి కాదు. మనకి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇనీషియల్‌గా కనిపించకూడదు కాబట్టి ఇప్పుడు మనకి ఓన్లీ ఈ బటన్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆ షో అనే వేరియబుల్ వాల్యూ ట్రూ చేయాలి. అప్పుడు మనకి అది కనిపిస్తుంది. సో, దీన్ని క్లిక్ చేసినప్పుడు అంటే ఇక్కడ మనకి బటన్ ఏదైతే ఉందో దానికి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, దీన్ని క్లిక్ చేసినప్పుడు క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు నేనిక్కడ ఓపెన్ పాపప్ అనే ఒక మెథడ్‌ని రాస్తున్నా. ఆ మెథడ్‌లో మనం ఈ వేరియబుల్ ఏదైతే ఉందో షో అనే వేరియబుల్‌లో దాన్ని ట్రూ చేయాలి. సో, ఓపెన్ పాపప్ ఈ మెథడ్‌లో ఎప్పుడు కాల్ చేసినా మనం షో అనే వేరియబుల్ వాల్యూ ట్రూ చేయాలి. సో, దీన్ని ట్రూ చేసామంటే మనకి పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి పాపప్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి అనంటే ఈ పాపప్‌లో ఏదో ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు అది క్లోజ్ అయిపోవాలి. సో, దానికోసం మనం జనరల్‌గా క్లోజ్ అనే బటన్ గాని, సింబల్ గాని ఏదో ఒకటి తీసుకుంటాం. సో, నేను ఎక్స్ అనే సింబల్ ఉంటుంది గదా! దాన్ని తీసుకుంటున్నా. దానికి క్లాస్ క్లోజ్ అని ఇస్తున్నా. సో, మనకి యాంప్ ఇక్కడ యాంపర్సండ్ టైమ్స్ అని ఇచ్చినట్టయితే మనకి ఎక్స్ మార్క్ అనేది వస్తుంది. దీన్ని ఎంటిటీ కోడ్స్ ఉంటాయి గదా! మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఎంటిటీ కోడ్స్ రాయడానికి వన్ ఆఫ్ ది వే ఇదనమాట. యాంపర్సండ్ యూజ్ చేసి దాని నేమ్ అనమాట. అది ఎంటిటీ నేము. సో, ఇక్కడ మనకి క్రాస్ మార్క్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్రాస్ మార్క్‌ని క్లిక్ చేసినప్పుడు
మనకి అది క్లోజ్ అయిపోవాలి. అంటే ఈ క్రాస్ మార్క్‌కి మళ్ళీ మనం క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేయాలి. సో, క్లిక్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ పాపప్. సో, ఇప్పుడు మనం క్లోజ్ పాపప్ అనే ఫంక్షన్ రాయాలి. ఈ క్లోజ్ పాపప్‌లో మనం ఏం చేయాలంటే, ఈ షో అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఫాల్స్ చేసేయాలి. సో, ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయింది. నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నా, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో, దీనికి మనం కావాలి అనుకుంటే ఇంకొంచెం స్టైల్ అప్లై చేసి దీన్ని కొంచెం పైకి పెట్టుకోవచ్చు. దీని పొజిషన్ రిలేటివ్ తీసుకొని కొంచెం టాప్‌లోకి పెట్టుకోవచ్చు. సో, డాట్ క్లోజ్ పొజిషన్ రిలేటివ్ దీన్ని కొంచెం టాప్‌కి మూవ్ చేస్తున్నా. -10 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇక్కడికొచ్చింది కదా! సరిపోతుంది. దీని మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, దీని మీద క్లిక్ చేసినప్పుడే కాకుండా మనకిక్కడ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినా మనకి పాపప్ అనేది క్లోజ్ అయిపోవాలి అనంటే, మనం ఏం చేయాలంటే, ఈ బ్లర్ అనేది ఏదైతే ఉందో బ్యాక్‌గ్రౌండ్ దానికి కూడా క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, ఇక్కడ మనం దీనికి కూడా క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. దీనికి క్లిక్ ఈవెంట్ యాడ్ చేసినప్పుడు, దీని చైల్డ్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా పాపప్‌లోనే ఉంటుంది గదా! దాంట్లో ఎక్కడ ఆ కంటెంట్ మీద క్లిక్ చేసినా అది యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఓన్లీ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినప్పుడే అవ్వాలి. ఇక్కడ ఈ వైట్ బాక్స్ మీద క్లిక్ చేసినప్పుడు అవ్వకూడదు అనంటే దాన్ని మనం ప్రివెంట్ చేయాలి. సో, ఇక్కడ మనం ఇంకొక ఫంక్షన్ రాసి క్లోజ్ ఓవర్‌లే అనే ఒక ఫంక్షన్ రాస్తున్నాం. సో, ఇది కూడా పాపప్‌ని, ఓవర్‌లేని రెండిటిని క్లోజ్ చేయడానికి. దీంట్లో మనం ఏం చేయాలంటే, ఒక ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసి, మనం క్లిక్ చేసిన ఎలిమెంట్ ఓన్లీ పాపప్ అయితేనే అప్పుడు మాత్రమే మనం క్లోజ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఈ బటన్ మీద ఫోకస్ పెట్టాను. అది ఓవర్‌లే యొక్క చైల్డ్ కాబట్టి క్లిక్ ఈవెంట్ దీని మీద ఫోకస్ చేసినా ఇక్కడ ఈ బాక్స్‌లో ఎక్కడ ఫోకస్ చేసినా మనకి యాక్టివేట్ అయిపోతుంది. కానీ మనకి ఓన్లీ ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే క్లిక్ చేసినప్పుడు అవ్వాలి. సో, దీన్ని క్లిక్ చేసినా, దీన్ని క్లిక్ చేసినా, దీన్ని క్లిక్ చేసినా, ఇక్కడెక్కడ క్లిక్ చేసినా మనకి వైట్ కలర్ దాని మీద అవ్వకూడదు. సో, అందుకు మనం ఏం చేయాలంటే, ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని దాని యొక్క ఈవెంట్ డాట్ టార్గెట్ అంటే మనకి ఏ ఎలిమెంట్ మీద క్లిక్ జరిగిందో అదొస్తుంది. సో, మనం ఇన్‌పుట్ మీద ఫోకస్ చేసినా, ఇన్‌పుట్ మీద క్లిక్ చేసినా ఈవెంట్ డాట్ టార్గెట్ అనేది ఈ ఫీల్డ్ అనేది వస్తుంది. సో, అప్పుడు మనం ఈ క్లోజ్ ఓవర్‌లే అనే మెథడ్‌లో మనం చెక్ చేయాలి. ఈవెంట్ జరిగిన టార్గెట్ యొక్క ఎలిమెంట్ క్లాసు ఓవర్‌లే ఉన్నప్పుడు మాత్రమే మనం క్లోజ్ చేయాలి. సో, లేకపోతే క్లోజ్ చేయకూడదు. సో, అనే ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకుంటున్నాం మనం. అంటే ఈవెంట్ అనే వేరియబుల్ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం చెక్ చేస్తాం ఈవెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ జరిగిన టార్గెట్ డాట్ టార్గెట్ అని ఇస్తే మనకి ఆ క్లిక్ ఈవెంట్ ఎక్కడ జరిగిందో అదొస్తుంది. ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ మీద క్లిక్ ఈవెంట్ జరిగిందో అదొస్తుంది. సో, అంటే నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే బటన్ ఎలిమెంట్ వస్తుంది. ఈ ఇన్‌పుట్ టైప్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ ఈ వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే కంటెంట్ అని వస్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్‌లో ఉన్నదాన్ని క్లిక్ చేస్తే ఓవర్‌లే ఎలిమెంట్ ఏదైతే ఉందో అదొస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ ఆ ఎలిమెంట్ యొక్క క్లాస్ లిస్ట్ మనం చెక్ చేయాలి. క్లాస్ లిస్ట్ డాట్ కంటెంట్స్ ఆఫ్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఆ ఎలిమెంట్‌కి ఒక పర్టిక్యులర్ క్లాస్ ఉందో లేదో చెక్ చేయాలి. సో, మనం ఓవర్‌లే అనే ఒక క్లాస్ ఉన్నప్పుడు మాత్రమే అలా ఉన్నప్పుడు మాత్రమే క్లిక్ ఈవెంట్ దానికి జరిగినప్పుడు మాత్రమే మనం క్లోజ్ చేయాలి. సో, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ కంటెంట్స్ ఆఫ్ ఓవర్‌లే ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మనం ఏం చేయాలి? థిస్ డాట్
షో ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ చేయాలి. సో ఇప్పుడు మనం చూద్దాం. నేను దీని మీద క్లిక్ చేశాను. ఓపెన్ అయింది. మళ్ళీ నేను బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను సేవ్ చేయలేదు. సో ఇక్కడ ఓపెన్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేశాను. క్లోజ్ అయింది. నేను మళ్ళీ ఇక్కడ ఈ వైట్ కలర్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తున్నా. అది క్లోజ్ అవ్వట్లే. ఎందుకనంటే నేను ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ కంటెంట్స్ ఆఫ్ ఓవర్లే అని ఇచ్చాను కాబట్టి అది మనం బ్లాక్ కలర్‌లో ఉన్న దాని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే క్లోజ్ అవుతుంది. సపోజ్ నేను అలా రాయకుండా డైరెక్ట్‌గా థిస్ డాట్ షో ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చేస్తే మనకి ఈ ఓవర్లే అనే ఎలిమెంట్ పేరెంట్ కాడి నుంచి చైల్డ్ వరకు ఎక్కడ క్లిక్ చేసినా అది క్లోజ్ అయిపోతుంది. సో పాపప్ ఓపెన్ అయింది. నేను ఎక్కడ క్లిక్ చేసినా ఈ వైట్ కలర్ దాని మీద అయినా ఏ బటన్ అయినా ఎక్కడ క్లిక్ చేసినా అది క్లోజ్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా మనకి ఓన్లీ బ్లర్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినప్పుడే మనకి క్లోజ్ అవ్వాలి అని అంటే మనం ఈ విధంగా ఈవెంట్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసి ఓన్లీ ఈవెంట్ జరిగిన ఎలిమెంట్ కి ఈ పర్టిక్యులర్ క్లాస్ ఉన్నప్పుడు మాత్రమే మనం క్లోజ్ అయ్యేలా రాసుకోవాలి. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఇందాక క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం టార్గెట్ డాట్ క్లాస్ లిస్ట్ లో ఓవర్లే ఉంటే ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను. ఈ ఎలిమెంట్ కి ఓవర్లే అనే క్లాస్ ఉండదు. ఎందుకంటే ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ కి మనం ఏ క్లాస్ ఇవ్వలేదు అలాంటిది. సో అందుకే ఆ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను. అప్పుడు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ క్లాస్ లిస్ట్ కంటెంట్స్ ఓవర్లే అనే కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు దిస్ డాట్ షో అనే వేరియబుల్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. అండ్ ఇఫ్ అనేది ఇక్కడ షో అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఓవర్లే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.